అతను వారందరినీ కలిసినాక బాయ్ కుటుంబం వద్దకు వచ్చి చెప్పండి, మీరు ఇదంతా ఎందుకు చేశారు అని అడుగుతాడు. అప్పుడు సవతి తల్లి తన కూతురి వైపు చూపిస్తూ డ్రాగన్ కింగ్ తన కలలోకి వచ్చి ఇదంతా చెయ్యమని చెప్పాడని ఈమె చెప్పింది అని అంటుంది. కాని అది అబద్ధం. డ్రాగన్ చక్రవర్తి ఈ మాట వినగానే అది నిజమేనా అని ఆమెను అడుగుతారు. ఆమె ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది. ఆమె మనసులో తన బిడ్డతో మనం ఈ ముసలివాడిని ఎందుకు చంపేయకూడదు అని అంటుంది. దానికి ఆ బిడ్డ, ఇతను చాలా శక్తిమంతుడు, మనలాంటి 1000 మందిని చిటికెలో అంతం చేయగలడు, అందుకే నేను ఇక్కడి నుండి పారిపోతున్నాను అని చెప్పి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కాని డ్రాగన్ చక్రవర్తి వారిని పట్టుకుని అంతం చేసి వీరంతా అబద్ధాలు చెబుతున్నారని తేల్చి చెబుతారు. ఆ సమయంలో సవతి తల్లి తండ్రి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకోవాలని చూస్తారు. కాని పిల్లలు వారిని చూసి శిక్షించమని డ్రాగన్ చక్రవర్తిని కోరుతారు. అది చూసి వారిద్దరూ భయపడిపోయి వెంటనే హీరోయిన్ కాళ్లపై పడి క్షమాపణలు వేడుకుంటారు. కాని హీరోయిన్ వారిని క్షమించదు. ఎందుకంటే ఇప్పటివరకు వారు ఆమెను చాలా కష్టపెట్టి హింసించారు. అందుకే ఆమె శిక్షించమని చెబుతుంది. వెంటనే కొందరు వ్యక్తులు వచ్చి వారిని బంధించి తీసుకువెళతారు. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోవడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఆ తరువాత డ్రాగన్ కింగ్ కియాంగ్ ముందు మోకాళ్లపై నిలబడి పెళ్లి కోసం ప్రపోజ్ చేస్తాడు. తను చేసిన తప్పును ఒప్పుకుంటూ ఇకపై తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇంత సమయం తీసుకోనని ప్రమాణం చేస్తాడు. దాంతో హీరోయిన్ అతని ప్రపోజల్ను యాక్సెప్ట్ చేస్తుంది. వీరి కలయికతో చుట్టుపక్కల అంతా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చాలా కాలంగా కరువుతో ఎండిపోయిన ఆ గ్రామం చూస్తుండగానే పచ్చదనంతో నిండిపోతుంది. చుట్టూ పూలు పూసి నీటితో కళకళలాడుతుంది. డ్రాగన్ కింగ్కు తన ప్రేమ దక్కడంతో అతని మనసు ప్రశాంతంగా మారుతుంది. గ్రామం మళ్లీ మునుపటిలా సుభిక్షంగా మారుతుంది. డ్రాగన్ చక్రవర్తి 2 పిల్లలను తమతో తీసుకువెళతారు. చివరగా డ్రాగన్ కింగ్ మరియు హీరోయిన్ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడంతో ఈ డ్రామా ముగుస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయిన ఇది చాలా షార్ట్ గురు ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ, బై బై.